ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. తదుపరి విచారణ వరకు సరెండర్ కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. సిట్కు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం సిట్కి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా వేసింది. నిందితుల తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్య మాసుందరం, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సిట్ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహత్గి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేసిన 3 నిందితులు ఈ రోజు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బెయిల్ డిస్మిస్ అయిన నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మీద ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితులు ముగ్గురికి సుప్రీంకోర్టులో ఎటువంటి ఊరట దక్కకపోతే వాళ్ళు ఏసీబీ కోర్టులో ఇవాళ సాయంత్రంలోపు సరెండర్ కావాల్సి ఉంది. ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. శ్రావణి, సుప్రీంకోర్టులో ఏపీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణారెడ్డిలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఈ ముగ్గురికి ఉన్నటువంటి బెయిల్ ను రద్దు చేసింది. వాళ్ళు ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు సరెండర్ కావాల్సి ఉంటుంది. సో సరెండర్ కావడానికి ముందే సుప్రీంకోర్టులో వాళ్ళ సరెండర్ నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను, అంటే వాళ్ళ బెయిల్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసు సందర్భంగా ఆర్యమా సుందరం, ధనంజయ రెడ్డి, కృష్ణారెడ్డి, గోవిందప్పల తరపున వాదనలు వినిపించారు. సో ఈ రోజు వాళ్ళ సరెండర్ సమయం అనేది ఉంది. సో అత్యవసరంగా ఈ కేసును విచారణ జరపాలి. సో ఛార్జ్ షీట్ మొత్తం కూడా ఇన్కంప్లీట్ గా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ కు అర్హులవుతారు. సో వాళ్లకు సరెండర్ నుంచి రక్షణ కల్పించాలని చెప్పి వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూత్రలు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతో ధనాన్ని మొత్తం కూడా లూటీ చేశారు. ఇది పెద్ద లిక్కర్ స్కాము. సో ఖచ్చితంగా వాళ్ళను విచారించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా తమ వాదన ద్వారా వినిపించారు. అయితే ఈ కేసులో ఇన్కంప్లీట్ గా ఛార్జ్ షీట్ ఉండడంతో పాటు ఇంకా విచారణ ఎంత సమయం పడుతుందనే విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ అడిగారు. సో దాని అనుకూలంగానే మొత్తానికి ఈ కేసును డిసెంబర్ 15కు వాయిదా వేస్తూనే ఈ కేసులో ఏదైతే హైకోర్టు బెయిల్ రద్దు చేసినటువంటి అంశంలో ఖచ్చితంగా సిట్ అటు ఏసీబీలు రెండు కూడా కేసుకు సంబంధించినటువంటి అఫిడవిట్ ను దాఖలు చేయాలి 10 రోజుల్లో. ఆ తర్వాత 5 రోజుల్లో ఆ అఫిడవిట్ పైన నిందితుల తరపున రిజైండర్ కూడా దాఖలు చేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి కృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్పలకు ఈ రోజు అవ్వాల్సినటువంటి సరెండర్ నుంచి మినహాయింపిస్తూ తదుపరి విచారణ వరకు కూడా వాళ్ళు ఎటువంటి సరెండర్ కావాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.